అందరూ మందు తాగుతూ స్నాక్స్ తింటూ తీన్మార్ స్టెప్పులు వేసుకుంటూ ఫుల్ చిల్ అవుతున్నారు. ఇంకో పక్క ఫోన్లో పాటలు మోగుతున్నాయి. మరికొందరేమో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇక్కడ ట్రేపై మందు పోసిన డిస్పోజబుల్ గ్లాసులు, కట్ చేసిన పండ్లు, ఫ్రైడ్ పల్లీలు ఉన్నాయి. కొందరేమో చేతుల్లో కంచాలు పట్టుకొని వాయిస్తున్నారు. ఇదంతా చూసి ఏ బారు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇది మరోసారి బెంగళూరులోని పర్పన జైలు అధికారుల నిర్లక్ష్యం, అవినీతిని బహిర్గతం చేస్తున్న వీడియో. ఐఎస్ రిక్రూటర్ జుహైద్ హమీద్ షకీల్ మన్నా, సీరియల్ రేపిస్ట్ కిల్లర్ ఉమేష్ రెడ్డిలు ఈ వీడియోలో ఫోన్లో మాట్లాడుతుండగా గోల్డ్ స్మగ్లర్ తరుణ్ రాజ్ చేతుల్లో కూడా ఫోన్ ఉంది. దీంతో అసలు ఇది జైలా లేక ఇంకేదైనా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెంగళూరులోని పర్పన అగ్రహాల సెంట్రల్ జైల్లో భారీ భద్రతా లోపాలు, ఖైదీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. సీరియల్ రేపిస్ట్ కిల్లర్ సహా పలువురు కరుడుగట్టిన ఖైదీలు మొబైల్ ఫోన్లు వాడుతూ టీవీ చూస్తూ ఉన్న వీడియోలు బయటపడ్డాయి. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో శిక్షలు పడిన ఖైదీలు, రేపిస్టులు, నేరస్తులు జైల్లో ఎంజాయ్ చేస్తున్నారు. దర్జాగా మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నారు. ఎంచక్క టీవీలు చూస్తూ సమయం గడుపుతున్నారు. ఇందులో 1996, 2022 మధ్య 20 మంది మహిళలపై అత్యాచారం చేయడంతో పాటు వారిలో 18 మందిని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన ఉమేష్ రెడ్డి కూడా ఉన్నాడు. అతనికి ముందుగా కోర్టు మరణశిక్ష విధించిన తరువాత దాన్ని 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా సుప్రీంకోర్టు మార్పు చేసింది. ఈ క్రమంలోనే జైలు శిక్ష అనుభవిస్తున్న అతడు జైల్లో మాత్రం వీఐపీ ట్రీట్మెంట్ పొందుతున్నాడు. టీవీ, సెల్ ఫోన్లతో పాటు పలు సౌకర్యాలు అందుతున్నాయి. ఇక ఆ ఒక్క ఖైదీకి మాత్రమే కాకుండా ఇతర నేరగాళ్లకు కూడా ఆ జైల్లో అలాంటి మర్యాదలే చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు బయటికి రావడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. మరోవైపు ఐపీఎస్ అధికారి కుమార్తె రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న తరుణ్ రాజు జైలు లోపల వంట చేసుకుంటూ మొబైల్ ఫోన్ వాడుతున్న ఫోటోలు కూడా బయటికి రావడం సంచలనంగా మారింది. ఇక ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశిస్తామని, అవసరమైన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. అయితే ఇలా తీవ్రమైన నేరాలు చేసి కోర్టులో శిక్షలు విధించిన ఇలాంటి ఖైదీలు అనుభవిస్తున్న విలాసవంతమైన సౌకర్యాలు జైలు అధికారుల పాత్రపై తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఈ భద్రతా వైఫల్యాలపై కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పరప్పన అగ్రహాల సెంట్రల్ జైలు లోపల ఏర్పాటు చేసిన హైటెక్ సిగ్నల్ జామర్ల కారణంగా సదరు జైలు పరిసర ప్రాంతాల్లోని నివాసితుల మొబైల్ నెట్వర్క్ పనిచేయకపోవడం వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులకు ఈ విషయంలో కోకొల్లలుగా ఫిర్యాదు అందుతున్నాయి. ఈ జైల్లోని ఖైదీలు, సీరియల్ రేపిస్టులు, హంతకులు, నేరగాళ్లు మాత్రం మొబైల్ ఫోన్లు వినియోగిస్తూ దర్జాగా అంతరాయం లేని నెట్వర్క్లను ఉపయోగిస్తూ జైలు గదుల్లో హెచ్డీ వీడియోలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియో క్లిప్స్ బయటకు వచ్చాయి. దీంతో ఈ ఖైదీలు మొబైల్ ఫోన్లు ఎలా పొందుతున్నారు, జైలు లోపలికి ఫోన్లను ఎవరు తీసుకెళ్తున్నారు, ఈ వీడియోలు ఎలా రికార్డ్ చేశారు, వాటిని బయటకు ఎవరు లీక్ చేస్తున్నారన్నది పెద్ద ప్రశ్నగా మారింది.